హలో గైస్, హోప్ ఎవ్రీవన్ ఆర్ ఫైన్. నేను బాగున్నాను. అండ్ టుడే వీఆర్ ఇన్ బ్యూటిఫుల్ కాలిఫోర్నియా. లుక్ ఎట్ ద ట్రీస్. ఆ ఫాగ్లో నుంచి చూడు ట్రీస్ ఎలా వస్తున్నాయో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వాట్ ఏ బ్యూటిఫుల్ డే టు బీ అలైవ్. అండ్ యా, గ్రేట్ఫుల్. అండ్ వీఆర్ ఇన్ నియర్ బై శాన్ డియాగో. ఫాగీ డే వాళ్ళ 5 degrees ఎంత ఉంది టెంపరేచర్స్, బామీ టెంపరేచర్స్. మనకి 4 స్టాప్స్ ఉన్నాయి డెలివరీ చేయాలి ఇవాళ. కాంప్టన్ ఒకటి, అండ్ శాన్ డియాగో దగ్గర ఒకటి, డిస్నీ ల్యాండ్ అని ఒకటి ఉంది, అది డిస్నీ ల్యాండ్ దగ్గర ఏరియాలో ఒకటి, ఇంకోటి టొరెన్స్ కాలిఫోర్నియా, కోస్టా డి రోజ్. సో ఇలా ఈ 4 ప్లేసెస్ ఉన్నాయి, డిఫరెంట్ ప్లేసెస్. ఈ 4 డిఫరెంట్ ప్లేసెస్లో మన డెలివరీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఒకటి, అండ్ వుడెన్ క్యాబినెట్స్, ఇవన్నీ డెలివరీ చేయాలన్నమాట. ఈ 4 డిఫరెంట్ లొకేషన్స్లో డెలివరీ చేసి మళ్ళీ మనం లోడ్ పిక్ చేసుకోవాలి ఇవాళే. అది కూడా యా, ఇక్కడి నుంచి లాస్ట్ స్టాప్ మౌంట్బెల్. ఇది మౌంట్బెల్ అనే లొకేషన్ దగ్గర నుంచి లోడ్ పిక్ చేసుకోవాలి. సో దానికి కూడా షెడ్యూల్ వచ్చేసింది. సో ఇవాళ ప్లాన్ అది, ఈ 4 డెలివరీస్ 4 డిఫరెంట్ లొకేషన్స్లో డెలివరీ చేసేసి అండ్ మనం పికప్కి వెళ్ళిపోవాలి. ఆ పికప్ దగ్గర తీసుకొని మళ్ళీ వీఆర్ హెడింగ్ బ్యాక్ టు టొరంటో. అది ప్లాన్ ఇవాళ. అండ్ తెచ్చుకున్న ఫుడ్ అంతా అయిపోయింది. అండ్ ఈరోజు గ్రాసరీస్ అయినా ఎక్కడైనా వాల్మార్ట్లో కానీ ఎక్కడైనా తీసుకోవాలి, ఎందుకంటే తెచ్చారు కానీ గ్రాసరీస్ కొన్ని మిస్ అవుతున్నాయి. సో చేసుకోవడానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్నీ లేవు అనమాట. సో వాల్మార్ట్లో అయినా ఆగాలి, ఆర్ఎల్స్ ఇన్ కేస్ ఎనీ ఇండియన్ రెస్టారెంట్ ఆర్ ఎనీథింగ్ నియర్ బై ఉంటే ఆర్డర్ పెట్టుకుంటా. అది ప్లాన్ ఈరోజు వచ్చేసి. సో పక్కనే చూసారా ట్రైన్, ఆ ట్రైన్తో పాటు వెళ్తూ ఉన్నాం మనం కూడా. గూడ్స్ ట్రైన్ అంటారు కదా, అది రైట్ సైడ్లో చూడొచ్చు. సో ఈ ట్రైన్స్తో మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఒకసారి వయోమింగ్లోనూ ఎక్కడ అనుకుంటా మంచి ఆయిల్ ట్యాంకర్స్ ఇక్కడ చాలా పెద్ద హ్యూజ్గా ఉంటాయి. మన దగ్గర ఇండియాలో చాలా పెద్ద ఆయిల్ డీజిల్ తీసుకెళ్ళి ఇలా ఆయిల్ చాలా పెద్ద ట్యాంక్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక మోర్ దాన్ 100 to 150 ఉంటాయి కదా. ఇక్కడ 3 ఇంజన్స్ పెట్టి ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ ఒక 300 to 400 బోగీస్ ఉంటాయి ఆయిల్. సో రాత్రిపూట ఇంకా వాళ్ళు ఒక సైడ్ వెళ్తూ ఉంటారు. అది వయోమింగ్లో అనుకుంటా, బాగా గుర్తు. సో చాలా వరకు రూటు ట్రైన్ అండ్ ల్యాండ్ అంటే ట్రక్ రూటు ఓకే, చాలా వరకు డిస్టెన్స్ వరకు పక్కనే ఉండిద్ది అనమాట, చాలా లెంత్ వరకు. సో వెళ్తూ ఉంటే నైట్ పూట ఫుల్ మిడ్ నైట్ ఆ టైంలో ఫుల్ హార్న్ కొడతాడు. నేను హార్న్ కొడుతున్నాను అనమాట ఫుల్. అదే నేను ఇస్తుంటే దానికి రిప్లైగా ట్రైన్ హార్న్ ఇస్తున్నాడు. అలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ కొన్నిసార్లు క్యాప్చర్ చేయలేం, బట్ బాగుంటాయి ఫన్నీగా. ఐ మీన్ వాళ్ళు ఎలానగా ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, 1 or 2 డ్రైవర్స్ ఉంటారు బోగీలు మహా అయితే. మనం కూడా ఇటువైపు ఎలోన్గా ఇలా నడుపుతూ ఉంటాం. సో వాళ్ళకి ఫన్, మనకి ఫన్ లాగా, అలా ఫన్ యాక్టివిటీ లాగా. చూడండి ఫాగ్లో నుంచి మంచిగా సన్ అప్పుడే బయటికి వస్తూ ఉన్నాడు. సో టొరంటో నుంచి ఇటు వస్తాం కదా, టొరంటోలో మనకి మైనస్ అలా టెంపరేచర్ చూసి వస్తాం. కాలిఫోర్నియాలో +5లో ఉంటుంది ఇప్పుడు. ఐ మీన్ ఈరోజు +5 ఉంది. నార్మల్గా అయితే ఆల్మోస్ట్ 20 degrees ఉంటుంది కాలిఫోర్నియా వింటర్స్లో కూడా. మరీ అంత చలికి అయితే ఉండదు కాలిఫోర్నియా. ఓన్లీ నైట్ టైమ్స్ ఆఫ్టర్ ఈవినింగ్ తర్వాత 7 or 8 తర్వాత
అంటిల్ మార్నింగ్ 6-7 వరకు కొంచెం మైనస్లకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది కూడా మౌంటైన్ ఏరియాస్ ఇది. ఈ లాస్ ఏంజల్స్ ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్ ఉంటాయి కదా, సాక్రమెంటో, శాండియాగో ఇలాంటి సిటీస్లో మార్నింగ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ ప్లస్ టెంపరేచర్స్లో ఉండిపోయింది. అంత చలిగే ఉండదు. అంత ఆల్మోస్ట్ ఇది మెక్సికన్ బోర్డర్ కదా, మొత్తం కొంచెం హీట్గానే ఉండిద్ది. మన ఇండియన్ టెంపరేచర్స్లో మార్నింగ్ 20+లోనే ఉండిద్ది. మళ్ళీ ఈవినింగ్ 7 అలా దాటంగానే మళ్ళీ చల్లబడిపోయిద్ది అది. సో మేము టొరంటో నుంచి వస్తాం కాబట్టి నాకు బాగా సుఖంగా ఉండిద్ది. అందుకే ఇది రూట్ చాలా డేంజర్ అనమాట. ఎందుకంటే వచ్చే పాత్ అంతా మౌంటైన్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ, బట్ ఐ ప్రిఫర్ దిస్ రూట్ మోస్ట్ ఆఫ్ ద టైం. ఫస్ట్ ఒకటి మనీ వైజ్ చాలా బాగుండిద్ది, అదొక మెయిన్ థింగ్. అండ్ ఇంకొకటి చాలామంది టీమ్ డ్రైవర్స్ని పంపిస్తారు వీటి వైపు, ఎందుకంటే ఇది చాలా లాంగ్ డిస్టెన్స్, అదొక థింగ్ కదా. సో ఇంకోటి ఇలా సింగిల్ డ్రైవర్కి ఇలా అంత లాంగ్ డిస్టెన్స్ రావటమే లక్కీ. సో అందుకే నేను కాలిఫోర్నియా ఎన్నిసార్లు వచ్చినా కానీ ప్రిఫర్ చేస్తా. ఎందుకంటే ఇది చాలా పెద్ద స్టేట్, అంటే మన ఆంధ్ర తెలంగాణకి డబల్ సైజ్ ఉండిద్ది సో అంటే ఒక 2 స్టేట్లకి ఒక 4 టైమ్స్ వేసుకోండి, అంత పెద్ద స్టేట్. సో ఈచ్ ప్లేస్లో ఒకే ప్లేస్కి వెళ్ళాం. అంటే మనకు వైజాగ్ ఒక చోట అనుకోండి, నెల్లూరు ఒక చోట, అలా రాయలసీమ అటువైపు తెలంగాణ అంత పెద్ద డిఫరెంట్ ఉంటాయి కదా. సో అన్ని డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్తూ ఉంటాయి. చాలా రేర్, ఐ మీన్ సేమ్ ప్లేస్కి సేమ్ రూట్లో వెళ్ళటం అన్నమాట. మోస్ట్లీ డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ కంపెనీస్కి డెలివరీ చేస్తూ ఉంటాం కాబట్టి చాలా రేర్ అనమాట అదే ప్లేస్కి వెళ్ళటం. అదే ప్లేస్కి అలా ఉంటే బోరింగ్గా ఉంటుంది కాబట్టి నేను మోస్ట్లీ రికార్డ్ ఏం చేయను. జస్ట్ ఇన్ కేస్ ఎనీ ఇంట్రెస్టింగ్ ఇలా ప్లేసెస్ ఆర్ ఇలా ఉన్నప్పుడు అలా రికార్డ్ చేస్తాను. మోస్ట్లీ సేమ్ ప్లేస్కి వస్తే మోస్ట్లీ ఇంకోసారి, అందుకే ఒకసారి 3-4 డెలివరీస్లో ఆల్మోస్ట్ సేమ్ రూట్ వెళ్తున్నాను, సేమ్ లొకాలిటీలోకి వెళ్తున్నాను అనిపించింది అనుకోండి, మీకు అన్నీ చూపించలేదు. అవుట్ ఆఫ్ 5-6 డెలివరీస్లో ఓన్లీ 2 or 3 చూపిస్తాను మీకు. యా, దట్స్ వన్ థింగ్. హలో గైస్, ఎలా ఉన్నారు? ఇప్పుడే మనం కాలిఫోర్నియాలో డెలివరీకి వచ్చాం. మనవాడు ఫోర్క్ లిఫ్ట్ చేయడానికి వెళ్ళినట్టున్నాడు. స్మాల్ ట్రక్స్లో ఇలా ఉంటాయన్నమాట. ఆ లోడ్ని అలా పైనుంచి దింపేసి ఇలా ఎత్తేస్తారు. సో అది ఆటోమేటిక్గా పైకి అలా వెళ్ళిపోయింది అనమాట. దించుతున్నాడు మనవాడు. సో స్క్వేర్ షేప్లో పెట్టేసి ఉంచితే ఈజీ అనమాట ఉంచుకోవడానికి. ప్యాలెట్ లాగా ఉంటాయి కదా, ప్యాలెట్స్లో బ్లేడ్స్ని ఇన్సర్ట్ చేసి లిఫ్ట్ చేసి బయటకు లాగి దించుకుంటారు. అది ఈజీ ప్రాబ్లం. బట్ నా లెంత్ ఎక్కువ స్ట్రెంగ్త్గా డాక్స్లో అయితే ఈజీగా దింపించలేదు.
బట్ ఇలాంటి డాక్స్ ఉంటావు కదా బైక్లో షిప్పింగ్ ప్లేసెస్ ఆ రిసీవింగ్ ప్లేసెస్లో డాక్స్ ఉండవు. అలాంటి ప్లేసెస్లో రోప్స్ పెట్టి ఆ ప్యాలెట్ షాట్స్తో చూద్దాం ఇంట్రెస్టింగ్. ఇప్పుడు చూద్దాం అంటే ముందు చూసేయండి, డైరెక్ట్ వెళ్ళిపోతాం, లోడ్ చేసేస్తారు, వెళ్ళిపోతాయి. అలా ఉంటాయి అనమాట. ఇది డిఫరెంట్ కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. సో ఒక సైడ్ లాక్కొని మొత్తాన్ని అప్పుడు ప్లేట్స్ లోపల పెట్టి తీస్తున్నాడు. న్యూ టెక్నిక్ ఇది. సో ఇందాక ఒక ప్లేస్కి వెళ్ళాను డెలివరీకి అని. సో అది రాంగ్ అడ్రస్ పెట్టారు కంపెనీ వాళ్ళు. సో ఆ షిప్పర్ వాళ్ళకి కాల్ చేస్తే సో అది మా హోమ్ అడ్రస్, అది రాంగ్గా తీసుకున్నట్టున్నారు, వేరే లొకేషన్కి ఇది అదే లోడ్ తీసుకురావాలని చెప్పారు. సో అందుకని చెప్పి రాంగ్ అడ్రస్ ఎక్కడికైతే వెళ్ళానో అక్కడి నుంచి కరెక్ట్ అడ్రస్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు చూసాను ఈ లొకాలిటీలో ఉన్న హౌసెస్, కమ్యూనిటీ ఇలా ఉంటాయి అన్నమాట కాలిఫోర్నియాలో. లోకల్ నేబర్హుడ్స్ ఇలా ఇంత నీట్గా ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. ఇది చాలా మంచి రిచ్ నేబర్హుడ్లో ఉన్నాం మనం. చూస్తేనే అర్థమైపోయింది మీకు ఎంత మంచి ప్లేసెస్లో ఉన్నాం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నీట్గా సైడ్ బస్ స్టాప్స్, సిటీ ట్రక్స్, ఆ ముందు మళ్ళీ స్లీపర్ ట్రక్. మామూలుగా సిటీ ట్రక్స్ ఇందులో ఎక్కువ తీసుకెళ్తారు అనమాట లోడ్స్, చిన్న చిన్న వాటికి డెలివరీ చేయడానికి. స్పీడ్ జోన్స్ కూడా రాసున్నాయి చూసారా రోడ్డు మీదే. చాలా ప్రాపర్గా మెయింటైన్ చేస్తారు మొత్తం. సైడ్ ఉన్న గ్రాస్ కానీ ట్రీస్ కానీ కటింగ్స్ కానీ అన్నీ చాలా ప్రాపర్గా మెయింటైన్ చేస్తారు అన్నమాట. యూఎస్లో అది ఒక బెస్ట్ థింగ్. మెయింటెనెన్స్ చాలా బాగుంటాయి. పబ్లిక్ ప్లేసెస్లో ఉన్న నేచర్ని బాగా ట్రీట్ చేస్తారని. సో ఈ కమ్యూనిటీలో చూడండి నీట్గా. సో మన సెకండ్ డెలివరీ దగ్గరికి వచ్చాం. ఇది చూసారా స్పాట్, జస్ట్ ఆన్ ద రోడ్ మీదే అనమాట. కొన్ని ఫెసిలిటీస్ ఇంతే ఉంటాయి అనమాట. వాళ్ళకి పార్కింగ్ లేదు అక్కడ, అందుకని రోడ్ మీద పెట్టేసి ట్రాఫిక్ బ్లాక్ చేసి లాగిచ్చేయటమే, మెల్లగా వన్ వే లాగా యూజ్ చేసుకోమని చెప్పి డెలివరీ చేసేయటం. సో ఇలా ఉంటాయన్నమాట లొకేషన్స్ కొన్ని ప్లేసెస్లో. సో చేయడానికి ఉండదు డైరెక్ట్గా. ఇంకా Maybe I'll grab it with just one fork and I'll have you stabilize it. సో వాళ్ళు తీసుకొస్తున్నారు ఫోర్క్ లిఫ్ట్. ఇలా ఉంటుంది. ఇది నేబర్హుడ్ ఆఫ్ కాలిఫోర్నియా. శాండీ అయిపోయిన తర్వాత ఇది పేరేంటి లొకేషన్ చూసారా. మనవాడు బాబాయ్ తీసుకొస్తున్నాడు ఫోర్క్ లిఫ్ట్. ఇది క్రాస్గా పెట్టి తీసుకోవాలన్నమాట. మళ్ళీ బ్యాక్ రిటర్న్ వెళ్ళిపోవాలి. సో అక్కడ రౌండ్ అబౌట్ లాగా ఉంది ఎండ్ ఆఫ్ ద స్ట్రీట్ దగ్గర, అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ రౌండ్ అబౌట్ చేసుకుని వెళ్ళిపోవటం. సో వీరి లోపు అన్లోడ్ చేస్తారు ఇక్కడి నుంచి. అది ప్రాసెస్. మిషన్ ఓచే అనే ప్లేస్ కాలిఫోర్నియాలో. కాలిఫోర్నియా శాండియాగో నుంచి ఒక ఆల్మోస్ట్ 100 మైల్ శాంపుల్ ఇక్కడ మాకు చూసారా అన్లోడ్ చేస్తున్నాడు. సమ్ ఎలక్ట్రానిక్ ఐటమ్ ఇవి. ఈ ఉంటాయి కదా మామూలుగా షాపుల పైన బిల్ బోర్డులు, ఆ బిల్ బోర్డు
మొత్తం ప్రాపర్గా ప్యాకింగ్ చేసి Right there. Scroll down. ప్యాకింగ్ చేసి తీసుకొచ్చారు మొత్తం ప్రాపర్గా. ఓకే గైస్, మళ్ళీ సీ యూ నెక్స్ట్ సెకండ్. ఓకే, చూడండి బిగ్గెస్ట్ సైన్ బోర్డ్ అనమాట ఇది. చాలా పెద్ద సైన్ బోర్డు ఇస్తున్నాడు. మాకు రెస్టారెంట్స్ బయట వీటి బయట పెడతారు కదా సైన్ బోర్డ్స్, ఆ కైండ్ ఆఫ్ చాలా పెద్దది కాకపోతే. How's it feel? వేస్తున్నాడు జాగ్రత్తగా. You want to come stand? You say, I kind of stand right there. That way you have better grip. యా, టొయోటా ఆర్ మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళని How's it డిజైన్ feel? ఆర్డర్ చేస్తున్నట్టున్నారు, అక్కడి నుంచి వచ్చిస్తుంది. Keep going, keep going. Buy up, okay, I'm up off of it. ఆ బ్లేడ్స్లోకి కంప్లీట్గా సెట్ అవ్వరా, అందుకే అతను సైడ్ పట్టుకుంటున్నాడు జాగ్రత్తగా, లేకపోతే There you go down. పడిపోయిద్దని. Okay? Yeah. Am I hitting? No. Let me go back just a little bit more. Yeah. No, you're fine. Alright, I'll hold it. I'll need thumb down. I gotta read the pool. ఆ ప్యాకేజింగ్ కూడా మంచి టైట్గా ఫిక్స్ చేశారు. మొత్తానికి మన బంటి బాయ్ అయితే సేఫ్ అండ్ సెక్యూర్గా దించారు లోడ్ని అయితే సక్సెస్ఫుల్లీ. Put them this way. ఆ కేసు లాగుతాడు అనుకుంటా పడకుండా. I'll tie this just to the front of the forks. మనం అయితే కాంప్టన్ కాలిఫోర్నియాకి వచ్చాం. వన్ మోర్ డెలివరీ అనమాట ఇది. డన్ బ్రదర్, డన్. సో ఇది ఇంకో ప్లేస్ అనమాట లొకేషన్. అన్లోడ్ అయితే అయిపోయింది, తీసేసారు బయటికి. అదే ప్యాకేజ్. యా, సక్సెస్ఫుల్లీ అన్లోడ్ అయితే డన్. ఇంకో ప్లేస్ దగ్గర ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంకి ఎగ్జాక్ట్ టైంకి వచ్చాం. సో ఇంకో ప్లేస్కి వెళ్దాం మళ్ళీ. సో ఇది ఫైనల్ స్టాప్. సో దీంట్లో ఉంది వుడెన్, దాంట్లో ఉన్నాయి సంథింగ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయ్యా. ప్యాలెట్ జాక్తో నేనే హెల్ప్ చేస్తున్నాను. వాళ్ళకి స్టాఫ్ కూడా ఎక్కువ మంది లేరు అండ్ ఓల్డ్ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళకి కష్టంగా ఉన్న అడిగితే నేనే హెల్ప్ చేస్తున్నా. సో ఇది లోడ్ వచ్చేసి జస్ట్ ఆ 3 ప్యాకేజెస్ మాత్రమే. ప్యాలెట్ జాక్ పని అయిపోయింది.
ఏమన్నారు? సో ఫైనల్లీ బంటి అండ్ దిస్ గాయ్ ఫైనల్లీ ల్యాండ్ చేశారు సేఫ్గా టొయాటో సైన్ బోర్డ్ని షోరూమ్ కనుకుంటా. సో ఫైనల్లీ ల్యాండ్ చేశారు అంత ప్రాపర్గా, సేఫ్ అండ్ సెక్యూర్. ఇది ఇంకో ప్లేస్ అనమాట డెలివరీకి. సో బయటకు వచ్చింది చూడు బాక్స్ అక్కడ, అదే అనమాట డెలివరీ ఇప్పుడే చేస్తున్నాం. తీసేశారు అనుకుంటా లోడ్. 1 more డెలివరీ ఉంది ఇంకా ఫైనల్ది. సో ఫైనల్ స్టాప్ ఇంకోటి వెళ్ళాలి. ఆ బాక్స్ తీశారు ట్రైలర్లోంచి. సో ఇది కాంప్టన్ అనే ప్లేస్లో ఇంకొక డెలివరీ అనమాట. సో దిస్ ఫైనల్ డెలివరీ. ఇది ఫైనల్ ఈ రోజుకి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్ గైస్. కాంప్టన్ కాలిఫోర్నియా. ఫోర్క్ లిఫ్ట్ పెట్టి హెల్ప్ చేస్తున్నాను నేనే అన్లోడ్ చేయడానికి.